వానరసేన ఐక్యత అనేది రామాయణంలో ఎంత ప్రాధాన్యం అసలు ఉంది? వానరసేనలో ఐక్యత లేకపోతే అసలు ఐక్యత ఉండనిదే వానరులలో. అవును. హ్మ్. ఐక్యత ఉండనిదే నరులలో వానరులలో. హ్మ్. ఇంకా మాట్లాడితే అవును. నరులలో ఐక్యత ఉండదు, వానరులలో కూడా ఐక్యత ఉండదు ఒక విధంగా చెబితే హ్మ్. మాట్లాడితే. హ్మ్. కానీ వాటిల్లో ఐక్యత ఎందుకు వచ్చింది? సుగ్రీవుడు చండశాసనుడు, హ్మ్. వానర రాజు. హ్మ్. ఇవి గాని పిచ్చి పిచ్చి ఇచ్చేస్తే హ్మ్. దండన ఎక్కువ అక్కడ. హ్మ్. ఆ భయం చేత అన్నా కానీ ఈ రాముని యొక్క కార్యం కదా ఇది. హ్మ్. అందరూ కావాలని తీసుకున్నది కదా. అందులో హనుమంతుడు ముందుకొచ్చాడు అంటే ఆయన మామూలు వాడు కాదు. హ్మ్. హనుమంతుడు ఏమిటో వాళ్ళకి తెలుసు. ఆయన యొక్క సచ్చీలత కానీ ఆయన యొక్క స్వభావంగా తెలుసు. హ్మ్. హనుమంతుడు అంతటి వాడే ఈ రాముడి పాదాలకు ఈ విధంగా నమస్కారాలు చేస్తుంటే హ్మ్. మనమెంత? హ్మ్. కాబట్టి ఇక్కడ మనం క్రమశిక్షణగానే ఉండాలి, హ్మ్. ఐక్యంగానే ఉండాలి హ్మ్. అని అనుకున్నారు. ఆ ఐక్యతే కుదరబట్టి వాళ్ళకి హ్మ్. వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించి, ఒక వారధి మీద నడిపించగలిగటం అంగదుడికి, సుగ్రీవుడికి, జామవంతుడికి వీళ్ళకి వీలై. హ్మ్. అనైక్యత లేదు వాళ్ళలో. హ్మ్. హ్మ్. అది కేవలం రాముడి కార్యం కదా. హ్మ్. అందరూ ఐక్యమైనారు, ఒక హ్మ్. మంచి హ్మ్. కార్యం అది. హ్మ్. సేతుబంధం ఘట్టం మనకి సంకల్పం గురించి ఏం చెప్తారు? సేతుబంధనం అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, హ్మ్. సీతను తీసుకెళ్లారు, ఋషిముఖ పర్వతానికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. హ్మ్. ఇక మనం వెళ్ళాలి. హ్మ్. వెతుక్కుంటూ వచ్చారు. హ్మ్. ఈ హనుమంతుడు వెళ్ళి తిరిగి చెప్పాడు, సీతను నేను చూశాను అక్కడ అని. హ్మ్. అక్కడికి వెళ్ళాలి. హ్మ్. వెళ్ళాలి అనుకొని అందరూ సైన్య వానర ముఖంతో బయలుదేరి వచ్చింది. సముద్రం అడ్డం వచ్చి హ్మ్. ఎట్లా? లంక అటు ఉంది. హ్మ్. హనుమంతుడు వెళ్ళొచ్చాడు. హ్మ్. అప్పటికి వెళ్ళొచ్చాడు ఆయన. హ్మ్. ఇది 100 యోజనాలు ఉంటుంది, నేను దాటి వచ్చాను, హ్మ్. సీతను చూసే వచ్చాను, హ్మ్. చూడమని కూడా తెచ్చాడుగా. హ్మ్. దీన్ని ఎట్లా మనం దాటుతామంటే అప్పుడు పెద్దవాడు జామవంతుడు ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు, దీనికి వంతెన వేద్దామంట. హ్మ్. ఆమోదించారు. మంచి మాట. హ్మ్. ఆమోదించారు. హ్మ్. అసలు జామవంతుడు అక్కడ అందరు ఉన్నారమ్మా. బలశాలి ఆంజనేయుడు, హ్మ్. తెగువ కలిగిన వాడు అంగదుడు, హ్మ్. పెద్దవాడు ఆయన జాంబవంతుడు. హ్మ్. అందరూ కలిగిన వాళ్ళే, హ్మ్. అందరు రామకార్యంలో భాగస్వాములే. హ్మ్. అతను చెప్పిన తర్వాత జాంబవంతుడు ఇక ఇది అసాధ్యం ఎందుకు అవుతుంది తలుచుకుంటే? హ్మ్. అసలు బ్రహ్మ మాటే ఉందిగా, నరవానరులైతేనే అతనికి ఇదేది, ఎట్టాగో అది సాధ్యం అవుతుంది. హ్మ్. ఇక రకరకాలైనటువంటి కొండలే తెచ్చారా, చెట్లే తెచ్చారా, మట్టే తెచ్చారా, హ్మ్. దాన్ని కూడా చాలా బాగా వేస్తారమ్మా. హ్మ్. మన దగ్గర ఉన్న వానర సైన్యం ఎంత, హ్మ్. ఇది మొత్తం అటు చేరడానికి ఎంత టైం పడుతుంది, హ్మ్. ఇది మొత్తం అటు చేరడానికి ఇది ఎంత వెడల్పు ఉండాలి, హ్మ్. ఆ కొలతలన్నీ నీలుడు నలుడు ఇట్లాంటి వాళ్ళు చూసుకున్నారు. హ్మ్. ఇంత వెడల్పు రోడ్డు ఉంటే హ్మ్. ఇంతమంది హ్మ్. ఇన్ని గంటల్లో చేరతారు. హ్మ్. చివరి వాడు కూడా అక్కడికి చేరటానికి ఎంత టైం పడుతుంది అంచనా వేసుకొని ఆ కొలతల ప్రకారం సరిజూడునొకడు సదును చేయునొకడు. హ్మ్. ఒకళ్ళు సరిచూస్తున్నారు కొలతలు, ఒకళ్ళు చదును చేస్తున్నారు. ఇక వాటికి పని అప్పచెబితే ఇక మామూలుగా ఉండదు. హ్మ్. హ్మ్. మామూలుగా ఉండదు వ్యవహారం. హ్మ్. నిర్మించారు హ్మ్. సేతుబంధనం. హ్మ్. అంతే. ఒక మనకి రామాయణ ఇద్దరు నాటకంలో ఒక గొప్ప పద్యం ఉంది. హ్మ్. హనుమంతుడు గయ్యాతి. హ్మ్. అప్పుడు రాముడు అంటాడు, మీ కోచ్చేష్టలు మానవయ్యా ఇక్కడ అని. హ్మ్. సేతుబంధనము మా చేత కాదంటే మా రావణుడు ఇందాక రాజ్యం మీరు, హ్మ్. మాకే గనక వంతెన కట్టడం చేత కాదంటే రావణుడు ఇప్పటిదాకా ఇక్కడ కూడా పరిపాలన చేసేవాడు, హ్మ్. నువ్వేం చేయించేవాడు ఆయన. ఆ? ఆ! రాత్రి వేళ సంజీవి కొనితేమైతే మా సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు. అర్ధరాత్రి వేళ మేమే గనక వెళ్ళి అది తేకపోతే ఆ సంజీవి హ్మ్. నీ సౌమిత్రి స్వర్గంలో సభలు పెట్టేవాడు. హ్మ్. ఆ ఐక్యత అంతా కూడా హనుమంతుడు, అంగదుడు, జామవతుడు నిలబడ్డారు. హ్మ్. రామకార్యానికి అందరూ నిలబడ్డారు. హ్మ్.